మూస్ మూసిపెట్టి ఉన్నాడు. ఉమ్. చదవండి. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో ఉమ్, నన్ను మహిమపరచుకొనెదను అని ఆయన నాతో చెప్పాను. ఉమ్, అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఉమ్, ఫలమేమీ లేకుండా నా ఉమ్. బలమును వృధాగా వ్యయపరచున్నాను అనుకొంటిని. ఆ, నాకు న్యాయకర్త యెహోవాయే, నా ఆ, బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. ఆ, యెహోవా దృష్టి నేను ఘనుడనైతిని, నా ఉమ్. దేవుడు నాకు బలమాయెను. కాగా అది తన్ కాగా తన సేవకుడినయుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. చాలా. యెహోవా దృష్టికి నేను ఘనుడినైతిని గనుక నా దేవుడు నాకు బలమాయ. గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో మనం చాలా మంది ప్రపంచంలో గనులు అవుతుంటారు. చాలా మంది గనులు ప్రపంచంలో ఉన్నారు. కానీ దేవుని దృష్టికి గనుడవడం చాలా గొప్ప విషయం. ఏదైనా ముందు దేవుని దృష్టికి మనం చూసుకోవాలి. మనుషుల దృష్టికి మనం కొన్నిసార్లు బాగుండొచ్చు, కొన్నిసార్లు బాగుండొచ్చు. కొన్నిసార్లు అనుకూలపడచ్చు, కొన్నిసార్లు ప్రతికూలం ఉండొచ్చు. కొన్నిసార్లు మనల్ని ఇష్టపడొచ్చు, ఇష్టపడకపోవచ్చు. ప్రైజ్ గాడ్. ఇది మనుషుని యొక్క ఆలోచన పరిస్థితి బట్టి ఉంటుంది. బట్ దేవుని దృష్టికి మనం ఈనాడు సృష్టి యావత్తు కూడా అది ఆలోచన తక్కువ. ఎక్కడ పేరు ప్రఖ్యాతులు, ఎక్కడ గొప్ప, ఎక్కడ పరిస్థితులు, ఎక్కడ మంచి పేరు, ఎక్కడ ఏదో మంచి కావాలని, ఎక్కడ ఏదో నలుగురు దగ్గర మంచి పొందుకోవాలని, ఎక్కడ మనం ఏదో చేసుకోవాలని, ఎలా ఎక్కడ ఇదే శాశ్వతం అనుకునే ప్రజలు చాలా మంది ఎక్కువ. ఎక్కడ ఎక్కువగా ఆలోచిస్తాం. భూమి మీద ఉన్నాం కనుక ఈ భూమి మీద ముందు మనం బాగుండాలి, భూమి మీద మనం మంచిది ఉండాలి అన్న సంగతి ప్రతి ఒక్కరు ఆలోచిస్తాం. కానీ అసలు దైవవాక్య ప్రకారం ఆలోచిస్తే ముందు దేవుని దృష్టికి మనం ఎట్లా ఉన్నాం, ఆయన దృష్టికి మనం ఎలా ఉన్నామని ఆలోచిస్తే అప్పుడు మనం జీవితం మనం ఆశ్రయించబడుతుంది. మనం ప్రపంచంలో మనం చాలా మంది కాదనొచ్చు, మనం చాలా మంది తునీకరించవచ్చు చాలా మంది. బట్ దేవుని దృష్టిలో దేవునికి అనుకూలంగా, దేవునికి మహిమకరంగా ఉండగలిగితే, దైవ రాజ్య సంబంధంగా మనం ఉండగలిగితే దేవుని ఆశీర్వాదం, దేవుని రాజ్యం, దేవుని కృప మన మీద సమృద్ధి ఉంటుంది. క్రైస్తవులు జనరల్ గా మనం మానవులం కనుక అందరినీ సాటిస్ఫై చేయలేం. ఎక్కడో దగ్గర ప్రతికూలత అనేది ఉంటుంది. కానీ ఇక్కడ అనుకూలతలు ప్రతికూలతల వరకు మనం ఆలోచించకూడదు. మంచిది బతికినంత కాలం అందరి దగ్గర మంచిగా బతకడం మంచిది. కానీ దేవుని దృష్టికి ఎట్లా ఉన్నాం. అందుకే భక్తుడు దేవుని దృష్టి, యెహోవా దృష్టికి నేను ఘనుడునైతిని గనక. ఎప్పుడు గనుడవుతాడు? బైబిల్లో ఏం రాయబడింది అది చూద్దాం. మరో భక్తుడు దేవుని దృష్టికి దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. క్రైస్తవులు, నీవు నా దృష్టికి ప్రియుడువైనందున. ఎప్పుడు ప్రియుడవుతాడు అది కూడా గమనిద్దాం కదా. క్రైస్తవులు ఎప్పుడు ప్రియుడవుతాడు? దేవుని నీతిని నెరవేర్చినప్పుడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో దేవుని పాదాల దగ్గర మత్తయి సువార్త 3వ అధ్యాయం 16, 15 నుంచి 17 వచనాలు చూస్తే అక్కడ యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందబోతున్నారు. బాప్తిసం వచ్చి యోహాను దగ్గర. యేసు ప్రభువారు అక్కడికి వచ్చారు. యోహాను నాకు బాప్తిసం అడుగుతాడు. యోహాను నాకు బాప్తిసం అని అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్పింది, ప్రభా నేను మీ దగ్గర బాప్తిసం పొందవలసిన బదులుగా మీరు నా దగ్గర బాప్తిసం పొందడం ఏంటి? నీతి యావత్తు ఇలా జరగవలసి ఉంది, ఎప్పటికి కాని అని చెప్తాడు. ఆయన బాప్తిసం పొందుకొని, నీళ్ళలో మునిగిన బాప్తిసం పొందుకొని ఇలాగా బయటికి వచ్చినప్పుడు పావురము ఆయన భుజం మీద కూర్చుంది. అప్పుడు దేవుని స్వరము పరలోకం నుంచి
ఆకాశం నుంచి పరలోకం నుంచి కూడా దేవుడు స్మరణతో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. క్రైస్తరాడు ఒకటోది దేవుని నీతిని నెరవేరుస్తున్నాడు, రెండోది ప్రియకుమారుడుగా ఉన్నాడు. దేవుడు ఆనందించే విధంగా తన క్రియ, తన తగ్గింపు, తన జీవితం, తన సమస్తం ఉంది అక్కడ. అది గమనించాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుని దృష్టికి దీనుడు కావాలి, దేవుని దృష్టికి ప్రియుడు కావాలి. దేవుడు ఆనందించే విధంగా, సర్వశక్తి గల ప్రభు ఆనందించే విధంగా ఈయన జీవితం ఉంది. ఇవన్నీ దేవుడు గమనిస్తున్నాడు పరలోకం నుంచి. యేసు ప్రభు స్వయంగా వచ్చి యోహాను నాకు బాప్తిస్మీ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని పాదాలు పట్టుకొని ఉదయకాలం నాయన, నిజమే, నీ దృష్టికి నేను గనుడు కావాలంటే ముందు నేను నీకు ప్రేమగా ఉండాలి, నా ప్రార్థన నీకు ప్రేమగా ఉండాలి, నా ఆరాధన నీకు ప్రేమగా ఉండాలి, నా విధేయత నీకు ప్రేమగా ఉండాలి, నా విశ్వాసం నీకు ప్రేమగా ఉండాలి, నా యథార్థ నీకు ప్రేమగా ఉండాలి, నా నమ్మకత్వం నీకు ప్రేమగా ఉండాలి, సమస్తము నీకు ప్రియమైన వానిగా ఉండాలి. అలా నేను ప్రియమైన వానిగా ఉండటానికి సహాయం చేయ ప్రభు. ఈ ప్రపంచం భయంకరమైన రీతిలో ఉంది. ఉపకారాలు పొందుకుంటాం, మేళ్లు పొందుకుంటాం, ఆశీర్వాదాలు పొందుకుంటాం, ఎన్నో దీవెనలు పొందుకుంటాం. ప్రభువుని పక్కన పెట్టేస్తుంటాం, ప్రభువుని గాయపరుస్తూ ఉంటాం, ప్రభువుని దుఃఖపరుస్తూ ఉంటాం, ప్రభువును అవమానపరుస్తూ ఉంటాం. ఇది చేసేది అన్యులు కాదు, ముందు క్రైస్తవం. కానీ దేవుని పాదాల దగ్గర ప్రతి ఒక్కరు నేర్చుకుని, తండ్రి నేను దేవుని దృష్టికి గనుడు కావాలంటే ముందు నేను ప్రియమైన వాడిని కావాలి, ఆయనకి నేను ప్రియునిగా ఉండాలి, ఆయన నన్ను ప్రేమగా ఎంచుకోవాలి. అప్పుడు నువ్వు దేవుని నీతిని నెరవేర్చుకోవడం కావాలి. దేవుని దృష్టికి నిన్ను తగ్గించుకునే వ్యక్తిగా ఉండాలి. అలా దైవికంగా మనం ఉండగలిగితే మనం దేవుని దృష్టికి ఘనమైన స్థితిని పొందుకోవడం కాక అవకాశం ఉంటుంది. అలా లేకుండా మన ఇష్టాన్ని, మన ఆలోచన, మన ఉద్దేశాన్ని, మన పరిస్థితిని మనం దేవునికి ప్రేమగా ఉండకుండా ప్రపంచంలో ఎంతో మంది మనం ప్రేమగా ఎంచవచ్చు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమగా ఎంచుకుంటారు, వారు సర్వస్వాన్ని పెట్టేస్తారు. సహజం. భర్త భార్యకో, భార్య భర్తకో ప్రేమగా ఎంచుకోవచ్చు. కొంతమంది చదువునే ప్రేమగా ఎంచుకోవచ్చు, ఉద్యోగాన్ని ప్రేమగా ఎంచుకోవచ్చు. కొంతమంది భార్యనే నువ్వు లేకపోతే బతకలేను, కొంతమంది భర్తనే నువ్వు లేకపోతే బతకలేను నేను. కొంతమంది డబ్బు లేకపోతే అసలు నా జీవితమే లేదు, డబ్బుతోనే నా బతుకు, నా ప్రాణం అన్ని ముడిపడినట్టు డబ్బునే ప్రధానంగా చేసుకునే వాళ్ళు కూడా, వెండి బంగారాలని ప్రదానం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. క్రైస్తవుడు కనుక ఇలా సృష్టిలో వివిధ రకాల పరిస్థితులు, వివిధ రకాల వ్యక్తులు ఉంటుంటారు. జాగ్రత్త పడాలి. భక్తుడు అంటున్నాడు, లేఖనం చెప్తుంది, నా దేవుడు నాకు బలం. అయ్యా, నా బంగారం నాకు బలవంలే, నా డబ్బు నాకు బలవంలే, నా ఆస్తిపాస్తులు నాకు బలవంలే, నా పేరు ప్రఖ్యాతులు నాకు బలవంలే, నా కుల సంబంధమైన పెద్దలో, నా మత సంబంధమైన పెద్దలో, లేకపోతే నాకు ఉన్నటువంటి బంధు బలగమో నాకు బలమనలే, నా దేవుడు నాకు బలం. బైబిల్ చెప్తుంది, ఎవరు దేవుని బలమును ఆధారం చేసుకుంటాము, ఎవరు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటాము, ఎవరు దేవుని కృపను ఆధారం చేసుకుంటాము, ఎవరు దేవుని ఆత్మను ఆధారం చేసుకుంటాము, ఎవరు దేవుని వాగ్దానాన్ని ఆధారం చేసుకుంటాము, ఎవరు దేవుని శక్తిని ఆధారం చేసుకుంటాము, ఎవరు దేవుని సన్నిధిని ఆధారం చేసుకుంటాము, వారు ఎప్పుడూ బలవంతులుగానే ఉంటారు. దేవుని స్తోత్రం. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా ప్రైజ్ ది లార్డ్, ఆయన బలంగానే ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం అది. కనుక ఏదో అన్నట్టు కాకుండా తండ్రి పాదాల దగ్గర ప్రతి ఒక్కరు నేర్చుకున్నాం. ప్రభా సాయం చేయలేవా, నా దేవుడు నాకు బలమైన, నా దేవుడు నాకు బలమైన. ముందు దేవుని బలంగా ఎంచుకుందాం, దేవుని కృపను బలంగా ఎంచుకుందాం, దేవుని ఆత్మను బలంగా ఎంచుకుందాం, దేవుని యందు విశ్వాసాన్ని బలంగా ఎంచుకుందాం, దేవుని అభిషేకాన్ని బలంగా ఎంచుకుందాం, దైవ సన్నిధిని బలంగా ఎంచుకుందాం. ఆయన సన్నిధిని బల సౌందర్యములు ఆయన లేఖనాలు శ్రమిస్తున్నాయి.
కనుక ఏదో బలమైతే మన జీవితానికి తగినంత శక్తి రాదు. దేవునికి మహిమ. కనుక బాప్తిస్మ ఇచ్చి యోహాను లేఖనాల్లో చూసినప్పుడు యేసు ప్రభు బాప్తిస్మ ఇచ్చినప్పుడు యేసు ప్రభు చేసింది ఏంటంటే అతడు తగ్గించుకున్నాడు. దీనత్వం గొప్ప బలమైందండి. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తుకున్నటువంటి అద్భుత బలం ఏంటంటే, నేను సాత్వికుడును, దీన మనసు కలవాడని, నా కాడి మీ మీద ఎత్తుకోమంటాడు. అతని సాత్వికత గొప్ప బలం. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టికి చాలా దైవిక తగ్గించుకున్నాడు. దేవుడే ఎంతో సంతోషపడ్డాడు. నా ప్రియకుమారుడు ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. అంటే భూమి మీద ఉన్న భూ సంబంధంగా ప్రవర్తించకుండా, శరీర సంబంధంగా ప్రవర్తించకుండా, వాక్యమునికి విరుద్ధంగా ప్రవర్తించకుండా, దేవుని కుమారుని గర్వం అతనికి లేకుండా, దైవ చిత్తాన్ని ఆయన పక్కన పెట్టకుండా, అతడు దేవుని నీతిని అనుసరిస్తూ, దైవ సంకల్పాన్ని అనుసరిస్తూ, ఒక ప్రక్క నుంచి ఒక మనుషుడు తనకన్నా చాలా సాధారణ మనుషుడు, ఒక మనుషుని చేతిలో అతను బాప్తిసం పొందడానికి అతడు దేవుని పాదాల దగ్గరికి వచ్చి, నేను ఎప్పటికీ ఇది కానిము, దేవుని నీతిని నెరవేర్చవలసి ఉంది అని చెప్తున్నాడు. అప్పుడే చెప్పాడు దేవుడు, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఒక వ్యక్తి ఘనుడవ్వాలంటే ఆ వ్యక్తికి తన జీవితంలో దేవుని యొక్క దైవికమైనటువంటి స్థితి ఉండాలి. ఏంటంటే ముందు దేవుని దృష్టికి ప్రేమగా ఎంచబడాలి. దానియేలు నువ్వు బహుప్రియుడు అని చెప్పాడు. కానీ బైబిల్ ఆ అంశం ఆలోచించండి. ఆ బహుప్రియత్వాన్ని ఎంత కాపాడుకున్నంటే, అతడు నెబుకద్నెజరు క్రైస్తవుడు కళ యొక్క భావాన్ని మర్మాన్ని చెప్తే నెబుకద్నెజరు సాష్టంగా పడిపోయాడు. అతనికి నైవేద్యం అర్పించమని చెప్పాడు. అతన్ని పూజించి నైవేద్యం అర్పించాడు. ఇతడు మామూలు వ్యక్తి కాదు. బైబిల్ చెప్తుంది అతడు ఘనపరచబడ్డాడు. ఎందుకు? ఇక్కడ బహుప్రియుడైనాడు కదా దేవుని దగ్గర, అతడు ఘనపరచబడుతున్నాడు. ముందు దేవునికి ప్రియంగా ఉండే వ్యక్తిగా మార్చుకుందాం. కనుక బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, క్షమించండి 5వ అధ్యాయం తీయండి. ఎఫెసీ 5 తీయండి. మొదటి 2 వచనాలు చదవండి. అవునా, ఆ, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలే నడుచుకోండి. praise God. ఆ, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. praise God. మీరు ప్రియులైన దేవుని పిల్లల వలె, స్పష్టంగా రాశాడు అక్కడ పౌలు గారు. మామూలు పిల్లలు కాదు, మీరు ప్రియులైన దేవునికి ప్రియముగా ఉండే పిల్లల వలె మీరు ఆ దైవిక పరిమళత్వాన ప్రేమను ధరించుకొని ప్రేమను కలిగి ఉంటే మీరు ప్రియులవుతారు. మీరు జాగ్రత్త గమనించాలి. దేవుని దృష్టిలో దీనత్వం తగ్గించుకోవడం, దేవుని నీతిని అనుసరించాడు బైబిల్. అక్కడ యేసు ప్రభువు, ఇక్కడ బైబిల్ గ్రంథంలో పౌలు గారు రాస్తున్నారు, మీరు ప్రియమైన దేవుని పిల్లవలే ఉండాలి. అందరి పిల్లల్లా కాదు. దేవునికి స్తోత్రం. మీరు ప్రియమైన దేవుని పిల్లలు కావాలంటే దేవుని దృష్టికి మీరు ఆ దైవికమైన ప్రేమ అనే పరిమళత్వం మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే మనం ప్రేమ అనే పరిమళత్వం కలిగి ఉండటానికి ఆయన బలిగాను అర్పణంగాను తండ్రికి అప్పగించున్నట్టు లేఖనాలు స్పష్టంగా మనకి బయలుపరుస్తున్నాయి. మనం దేవునికి ప్రేమగా అవడానికి తన ప్రాణాన్ని పరంగా పెట్టేశాడు. తాను దేవునికి బైబిల్ బలిగాను అర్పణంగా అర్పించుకున్నట్టు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ మనం ప్రియమైనటువంటి వ్యక్తులు కావాలి. ప్రభా, అలా నన్ను ప్రియమైన వ్యక్తిగా చే ప్రభా. ఏదో నా జీవితం కాదు ఈరోజు. నువ్వు ప్రపంచంలో ఎవరికి నేను అందరికి ఇష్టం ఉండాలి లేదు, ఇష్టం ఉండలే కూడా, మన వల్ల కాదు. మనం కొంతమందికి ఇష్టం ఉండగలం, కొంతమంది మనం అంటే ఇష్టపడకపోవచ్చు. కానీ నువ్వు దేవునికి మటుకు ప్రియంగా ఉండాలి. ఎవరు ఏమనుకున్నా మనం దేవునికి ప్రియంగా ఉండాలి.
నేను అదే చెప్తాను, క్రిస్టియన్ది యాక్టింగ్ లైఫ్ కాదు, రియల్ లైఫ్. అది యాక్టింగ్ అన్నది చలదు. నేను ఎన్నిసార్లు నటించగలను, ఎంత నటించగలను, నా వల్ల కాదు. ఎంత నేను ముఖం మీద నవ్వు పులుకొని బతకలను. రియాలిటీగా, దైవికంగా, యథార్థంగా ఒక భర్తను ప్రేమించిన, భార్యని ప్రేమించిన, పిల్లల్ని ప్రేమించిన, సంఘాన్ని ప్రేమించిన, దేవుని ప్రేమించిన, ఎవరిని ప్రేమించిన రియల్ గా ఉదయ అంతరంగంలోంచి ఆత్మానుసారంగా లేనిది మనకు కొన్నిసార్లు మనం కొని తెచ్చుకోండి, ఐ లవ్ యూ బ్రదర్, ఇవన్నీ దేవుడు ఒప్పుకోడు. దేవునికి యాక్టింగ్ అంటే ఇష్టం ఉండదు. వేసినైనా మార్చగలగాలి, మారుస్తాడు కానీ వేషధారణ దేవుడు ఒప్పుకోడు. తండ్రి పాదాల దగ్గర నేర్చుకున్నాం. నాకు మీకు కూడా ప్రభువుకి ఆత్మ మాట్లాడుతున్నాడు. కనికరించి నీకు నేను ప్రేమగా ఉండే నా క్రియలు, నా మాటలు, నా జీవితం, నా ప్రవర్తన, నా సమస్తం నీకు ప్రేమగా ఉండాలి. నీ ప్రియమైనటువంటి బిడ్డగానే ఉండాలి. నీ ప్రేమగా ఉంటేనే నేను గనునిగా ఉండగలను. నీ నుంచి నేను గణపరచబడిన జీవితం నాకు ఉండాలి. నీతిమంతుడు నేను చూడకపోడు, ఆయన గనులని వారితో కూర్చొని పెట్టని యోబు గ్రంథంలో రాస్తాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒక వ్యక్తి గనుడుగా ఎంచబడ్డాడు, దేవునికి ప్రియుడు కావాలి. దేవునికి స్తోత్రం. నీవు నా దృష్టికి ప్రియుడు అనంతన అంటాడు. దేవునికి మహిమ. నువ్వు గణపరచబడింది, దేవునికి మహిమ. సాధారణంగా ఉండే ప్రయత్నం ఎవరు చేద్దాం. ప్రపంచాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని, ప్రభా నీకు నేను ప్రియుడు, నా ప్రార్థన, నా క్రియలు, నా నడవడిక, నా ప్రవర్తన, నా జీవితం, నా సాక్ష్యం నీకు ప్రియముగా ఉండాలి. అలా నన్ను ఆశీర్వదించి ఉదయకాలం నన్ను ప్రోక్షించి పవిత్రపరచున్నాను. ఏదో జీవితం కాదు. దేవునికి స్తోత్రం. నాకు మీకు కూడా కావాలి. దేవుని పాదాల తండ్రి, నీకు ప్రేమగా ఉండే క్రియలు, నీకు ప్రేమగా ఉండే జీవితం, నీకు ప్రేమగా ఉండే సాక్ష్యం నాకు కావాలి తండ్రి. దేవునికి స్తోత్రం. అలాగున దేవుని పాదాల దగ్గర నేను మీరు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతము ధరించుకొనుడి. మీరు అందరిలా కాకూడదు, అందరిలా ఉండకూడదు. దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధును, ప్రియమైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మీరేం ధరించుకుంటే ప్రియులు కనిపిస్తారు, మీరేం ధరించుకుంటే ప్రియులు అవుతారు. స్పష్టంగా పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు. మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరికొకడు ఆయన సహించు, ఒకరికొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరు క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగురించి సమాధానం మీ హృదయంలో ఏలుచుండండి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితే. ప్రైజ్ గాడ్. ప్రపంచంలో ఎలా ఉంటుందంటే, స్త్రీలు కానీ, కొంతమంది మగవాళ్ళు కానీ, కొంతమంది యవనస్తులు కానీ, నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ ఈ వ్యక్తిని క్షమించను. దాని అర్థం ఏంటి? పరలోకానికి నువ్వు దూరంగా ఉన్నావు అర్థం. ప్రైజ్ ది లార్డ్. క్షమాపణ కలిగిన వ్యక్తి పరలోకానికి సమీపంగా ఉంటారు. జనరల్ గా ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితి, క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్న పరిస్థితి, క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్న పరిస్థితి, ఈ వ్యక్తిని నేను క్షమించలేను. నువ్వు దేవుని చేత క్షమించబడలేవు. దేవుని రాజ్యానికి వారసులుగా ఉండలేవు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు క్షమించబడితేనే, క్షమిస్తేనే ప్రియముగా ఉంటావు.
ప్రేమను ధరించుకుంటేనే ప్రేమగా ఉంటాం. జాలిగల మనస్సును ధరించుకుంటేనే ప్రేమగా ఉంటాం. మీరు ప్రేమను, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ఇలాంటి దైవిక విషయాలు ధరించుకుంటేనే దేవునికి ప్రియమైన వారుగా ఉంటాం. మరి దేవునికే ప్రేమగా లేనప్పుడు దేవుని రాజ్యానికి ఎట్లా మనం వెళ్తాం? తండ్రి పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంటాం. అందరూ నేర్చుకోండి. ఏదో క్రైస్తవులను కాదు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. నాకు మీకు కూడా ప్రభు యొక్క ఆత్మ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఈ క్షణం వరకు నాకు తెలియదు దేవుడే మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతాడు? ఆయన మాట్లాడుతున్నాడు. ప్రార్థించి బైబిల్ ఓపెన్ చేస్తే ఆయన మాట్లాడుతున్నాడు. తండ్రి సహాయం చేయనన్నా. నేను ఎవరికో ప్రియం కాదు, నీకు ముందు నేను ప్రేమగా ఉండాలి. నా జీవితం నీకు ప్రేమగా ఉండాలి. నా క్రియలు, నా ప్రవర్తన, నా నడవడిక, నా బ్రతుకు నీకు ప్రేమగా ఉండాలయ్యా. క్రైస్తలాడు అలాగున దైవ దృష్టి యోగంగా యాకోబు దీవించబడ్డాడు. భక్తుడు దానియేలు దీవించబడ్డాడు. ప్రియమైనటువంటి రీతిలో వాళ్ళ జీవితం వెళ్ళింది. నేను యెహోవా దృష్టికి నేను గండునైతేని నా దేవుడు నాకు బలమాయను. నా దేవుడి నాకు బలం. ఎందుకంటే దేవుడు అతన్ని కనపరిచాడు. దేవుడు అతనికి, దేవుని దృష్టికి అతను ప్రేమగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక నేను మీరు కూడా ఒక వ్యక్తి దేవుని చేత కనపరచబడాలంటే అతడు దేవునికి ప్రేమగా ఉండాలి, దేవునికి ఇష్టనిగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. అలా ఉండగలిగితేనే దేవుడు వాటిని ఉన్నత విధంగా కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం కనుక నేను మీరు కూడా దేవుని యొక్క వాక్యం వచ్చి నేర్చుకుందాం. ప్రభువా, ఏవ ధరించుకోవాలో స్పష్టంగా మీరు ప్రియులైన వారికి తగినట్లుగా జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఎవడెన్నో తనకు హాని చేసినని ఒకడు అనుకునని ఎడల ఒకరికొకడు సహించు, ఒకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరు క్షమించుడి. నీకు అర్థం కాదు. అలా క్షమించకుండా జీవితం అంతా నటించి చేస్తే చివరికి నటన మిగులుతుంది, పరలోకానికి చేరలేదు. ఇంపాసిబుల్. దేవునికి స్తోత్రం. మన నుండి వచ్చే ప్రతి మాట అది దేవునికి అనుకూలంగా వస్తుందా, లేదా వేషధారణతో వస్తుందా, లేక రియల్ గా వస్తుందా, అన్ని దేవుడు చూస్తాడు. నేను మా అమ్మాని పిలిచిన అమ్మ అన్న పదానికి అవసరానికి పిలుస్తున్నానా, లేక రియల్ గా నేను మా అమ్మాని దైవికంగా పిలుస్తున్నానా, మా అమ్మ మీద నాకు రబ్బిస్తుందని పిలుస్తానా? మన మాటలో కూడా అంతరార్థాన్ని దేవుడు చూస్తాడు. మన పిలుపులోని అంతరార్థాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పినప్పుడు నీ స్తోత్రంలో శక్తిని చూస్తాడు, నీ స్తోత్రంలో యథార్థం చూస్తాడు, నీ స్తోత్రం ఉన్నటువంటి సరైన స్థితిని చూస్తాడు. అప్పుడే నీ స్తోత్రానికి విలువ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనం చేసే ఆరాధనలు కూడా మనం చూస్తాడు. మనం చేసే ఆరాధన, అందుకే నేను కూర్చుంటా, నేను లేచున్నా నీకు తెలియను. నేను ఏంటి నీకు తెలియను తండ్రి. నీ దగ్గర ఇది దాచలేదు. ఒకళ్ళు నేను వేకు రెక్కలు కట్టుకొని ఎక్కడ ఎగిరిపోదామంటే అవదు. పాతాళంలో పండుకున్నా నువ్వు అక్కడ ఉన్నావు. నేను దగ్గర నుంచి ఎలా తప్పించుకోగలను ప్రభు అంటాడు భక్తుడు. కనుక తండ్రి పాదాలు పట్టుకుని నీ దృష్టిలో నేను ప్రియంగా ఉండేలా సాధించే ప్రభా. నాకు నేను ప్రియంగా ఉండాలంటే ఎలాంటివి ధరించుకోవాలో, ఎలా ఉండాలో నాకు లేఖనాలు స్పష్టపరిచారు. ఈ రోజు నుంచి నేను దేవునికి ప్రియమైన సహోదరిగా, ప్రియమైన కుమార్తెగా, నేను దేవునికి ప్రియునిగా, నేను ప్రియమైన వానిగా నేను ఉండాలి ప్రభా. నేను అట్లు ప్రియముగా చేయ ప్రభా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. కలెక్టర్ గారికి మనం అప్లై చేసినప్పుడు మనం డిఎల్ అని రాస్తాం, రెస్పెక్ట్ అని రాస్తాం. ఒక అధికారికి, ఒక వ్యక్తికి మనం సంబోధించినప్పుడు డిఎల్ అంటాం. ఈ డియర్కి మామూలు దైవికమైన డియర్కి తేడా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, నువ్వు ఒక అప్లికేషన్, ఒక దీని పెట్టినప్పుడు మామూలుగాను
లేక రెస్పెక్టెడ్ సార్, లేకపోతే డియర్ సార్ అంటాం. అదే నువ్వు నీ భార్యకు లెటర్ రాసినప్పుడు డియర్ డార్లింగ్ లేకపోతే డియర్ పలానా పేరు పెట్టి రాస్తావు. ఈ విషయానికి ఆ విషయానికి చాలా డిఫరెన్స్ ఉంది. నా ప్రియ నాన్నగారికి తండ్రి గారు రాసినప్పుడు మా ప్రియ నాన్న డిఫరెన్స్ ఉంది. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా మీరు గమనించాలి. మీ అన్ని ప్రియమే కానీ తేడా, ప్రియమైన స్థితిని తేడా ఉంది. దేవునికి మహిమ. ఈరోజు ప్రభు చెప్పింది ఏంటంటే, ఈ ఇన్ని తేడాలు ఉన్నాయి, ఇన్ని తేడాలు కాదక్క. ప్రభు చెప్పింది, నేను మిమ్మల్ని ప్రేమించులాగున మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. నేను మిమ్మల్ని క్షమించులాగున మీరు ఒకరినొకరు క్షమించుకోండి. అది అప్పుడు దేవుని దృష్టికి మనం ప్రియముగా ఎంచబడతాం. ఆయన నీతి నెరవేరిస్తే గాని, ఆయన వాక్యాన్ని నెరవేరిస్తే గాని మనం ప్రియంగా ఉండలేము. సంఘం అంతా నేర్చుకోండి. దేవుని స్తోత్రం. ఎంత దేవుని దృష్టికి రియల్ గా యథార్థం ఉంటాం, అదే మన స్థిరపరుస్తుంది. నీకు అర్థమైందా? లేదు, ఏదో రోజు మనం తప్పకుండా వెల్లడైపోతాం. క్రైస్తవులు, ఈ వ్యక్తి రియల్ కాదు, ఈ వ్యక్తి జీవితంలో తేడా ఉంది అని స్పష్టత బయటకు వచ్చేస్తుంది. కనుక నేను మీరు కూడా నేర్చుకొని దేవుని పాదాల దగ్గర, తండ్రి నీకు ప్రియమైన వారిగా ఉండాలి నాకు అది చెప్పండి. అలా ఇప్పుడే నన్ను చేయండి. అలా నీకు అనంగీకారంగా, నీకు వ్యతిరేకంగా, నీకు ప్రతికూలంగా నాలో ఏదున్నా అది ఇప్పుడు తీసివేసి నీకు ప్రియమైన వానిగా ఉండాలి. దేవుడే మన ప్రియమైన వానిగా దీవిస్తే సృష్టి మొత్తం మీద ఎవరు ఎగనిస్ట్ అయినా దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? క్రైస్తనే ఈరోజు నేను లేఖనం చెప్తుంది, యెహోవా దృష్టికి నేను గరుడనైతిని గనక అతను నా దేవుడు, నాకు బలమైన నా దేవుడే, నా బలం, నా శక్తి, నా ఆరోగ్యం, నా క్షేమం, నా ఆధారం అన్ని నా ప్రభువే. దేవుని స్తోత్రం. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి మహిమ. తండ్రి పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ఒక వ్యక్తి ఘనుడుగా దేవుడి చేత దీవించబడాలంటే ఆ వ్యక్తి మొట్టమొదటి దేవునికి ప్రియమైన వాడిగా మారాలి, ప్రియమైన దానిగా మారాలి. దేవునికి స్తోత్రం. కనుక అందుకే బైబిల్ని బాగా మీరు అర్థం చేసుకుంటే, దేవుని నా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అంటాడు. ఎంత ఖచ్చితంగా దైవికంగా ప్రియుడా అన్న పదాన్ని ఉచ్చరించాడు. యోహాను గాయకు రాస్తూ చెప్తాడు, నా ప్రియుడా. పరమగీతం అంతా కూడా ప్రియురాలు ప్రియుల మధ్య అంటే అది ఆత్మీయ దైవిక అర్థం. అది శారీరకమైన సంబంధించింది కాదు. పరమగీతం పూర్తి కంప్లీట్, బైబిల్ కంప్లీట్ ఆత్మీయంగా ఉంటుంది. ఇది కొన్ని దీంట్లోని సంఘటనలు రాస్తారు, దానికి అర్థం కాక అర్థాన్ని దాన్ని వికృతంగా చూసుకొని దైవ దృష్టి వ్యతిరేకంగా అపార్థం చేసుకొని, లేఖనాన్ని అపార్థం చేసుకొని స్వనాశనానికి చాలా మంది గురైపోతున్నారు. జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ని సరిగా అర్థం చేసుకోకే కొంతమంది బైబిల్ని విడిచి ఈ దైవవాక్యాన్ని వ్యతిరేకంగా లోకంలోకి వెళ్ళిపోయి లోక నాశనంలో జీవిస్తున్నారు. చాలా మంది నేను బాగున్నాను అనుకుంటున్నారు, మన అంతం ఏంటో వానికి తెలియట్లేదు. చాలా డేంజర్. బైబిల్ని అర్థం చేసుకుంటే దైవికంగా, ఆత్మీయంగా, అప్పుడు మనకు అర్థం. మన బైబిల్ ఎంత లోతైందో, ఎంత ఉన్నతమైందో. క్రైస్తవులు, బైబిల్ని ఒక వ్యక్తిని బతికించేస్తుంటుంది, బైబిల్ ఒక వ్యక్తిని దైవికంగా మార్చేస్తుంటుంది. కానీ బైబిల్లోనే వాక్యాన్ని విరుద్ధమైన పరిస్థితిని పెట్టి దేవుడు మనుషుల్ని మోసగించడు. దేవుడు మోసగాడు కాదు, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు ప్రేమమయుడు, పరిశుద్ధుడు, ఆయన ప్రేమమయుడు. దేవుడు ప్రేమ స్వరూపాన్ని బైబిల్ రాయబడింది. ఆయన సర్వశక్తి ఉంటుంది. ప్రజలకి బైబిల్లో ఉన్న సంగతులకు మన అర్థం కాక అపార్థం చేసుకొని దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా ఒకప్పుడు బైబిల్ దగ్గర జీవించిన వాళ్ళే
ఆ బైబిల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి లోకనాశంలో జీవిస్తున్నారు. అదే శాశ్వతం అనుకుంటున్నారు. ఓకే, లెట్ దెమ్ లివ్. వారిని జీవించిన వాడు మనం ఏం చేయలేం. అపవిత్రుడిగానే ఉండనేమో రాయబడి బైబిల్, నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడిగానే ఉండనేమో అని ప్రకటన. ఎవని క్రియలు తగినట్టు వాని ప్రతిఫలం ఇస్తాను లేఖనాలు రాశాడు. ఓకే, లెట్ దెమ్ డూ. పని చేయనివ్వ, అంతం అన్నది దేవుడు చూసుకుంటాడు. కానీ మనం నేర్చుకుంది, నీవు దేవుని చేత కనపరచని వ్యక్తి ఉండాలంటే దేవుడు నిన్ను ప్రేమించాలి. దానియేలు దేవునికి ప్రియుడిగా ఉన్నాడు కనుక కనపరచబడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు దేవుని చేత ప్రియులుగా ఉన్నారు కనుక వారు కనపరచబడ్డారు. మన జీవితం కూడా దానికి తగినట్టు, ఆ ప్రేమైన వారికి తగినట్టు ధరించుకోవాల్సిన సంగతులు లేఖనాలు ఉన్నాయి. వాటిని ధరించుకుంటే మనం ఆయనకి ప్రేమగా ఉండగలం. దేవునికి మహిమ. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించునుగా. ఆమేన్. హనోక్ గారు భార్య పద్మ గారు కూడా గైనిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. మీరందరూ దయచేసి ప్రార్థనలో పెట్టండి. ప్రైజ్ లార్డ్. మరి చకన్య భార్య కూడా చాలా బాధగా ఉంది.